ఒక భక్తునితో బాబా, ఎందుకు ఇన్నిసార్లు నమస్కరించడం? నీవు చేసిన ఆ ఒక్క నమస్కారం చాలు అన్నారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. నిరంతరం రాగ ద్వేష అసూయాది భావాలు గల మనస్సు వాటిని నిగ్రహించే రక్షకుడు ఎలా అవుతుంది? దానిని గురువు పరం చేస్తే ఆయనే నిగ్రహించి రక్షకుడుగా మారేలా చేస్తారు. వారిపై విశ్వాసంతో ఇష్టాయిష్టాలకు తాత్కాలిక ఒడిదుడుకులకు తలవగ్గక వారు ఆదేశించిన విధంగా జీవించడమే నిజమైన దక్షిణ సమర్పించడమన్నా, రెండు చేతులు జోడించి నమస్కరించడమన్నా, లేక వారి రెండు పాదాలు పట్టుకోవడమన్నా. కాబట్టి బాబాపై మనం శ్రద్ధ సబూరి వదలకుండా అలాగే ఉండి సాయి కృపకు పాత్రులమవుదాం. సాయినాథ్ మహారాజ్కి జై.